జేబీఎస్ బస్ స్టాండ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తా మీకు. ప్లాట్ఫామ్ నంబర్ 1 and 2 పై సిద్దిపేట వెళ్లే బస్ వస్తుంది. ఎవరికైనా సిద్దిపేట వెళ్లేది ఉంటే ప్లాట్ఫామ్ నంబర్ 1 2 పై వెళ్తే సిద్దిపేట బస్ అవైలబుల్ ఉంటుంది. ప్లాట్ఫామ్ నంబర్ 3, 4, 5, 6 పై కరీంనగర్, గోదావరి ఖని, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని వెళ్లే బస్సెస్ వస్తాయి. ఎవరికన్నా కరీంనగర్, గోదావరి ఖని, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని వెళ్లేది ఉంటే ప్లాట్ఫామ్ నంబర్ 3 నుంచి 6 వరకు ఈ బస్సెస్ మీకు దొరుకుతాయి. 3 ప్లాట్ఫామ్ పోయినా, 4 పోయినా, 5 పోయినా, 6 పోయినా ఈ బస్సెస్ మీకు దొరుకుతాయి. ప్లాట్ఫామ్ నంబర్ 7 and 8 పై కొరుట్ల, మెట్పల్లి, జగిత్యాల వెళ్లే బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. ఎవరికన్నా కొరుట్ల, మెట్పల్లి, జగిత్యాల వెళ్లేది ఉంటే ప్లాట్ఫామ్ నంబర్ 7, 8 పై వెళ్తే ఈ బస్సెస్ మీకు దొరుకుతాయి. ప్లాట్ఫామ్ నంబర్ 9 పై వేములవాడ, సిరిసిల్ల వెళ్లే బస్సెస్ దొరుకుతాయి. ఎవరికన్నా వేములవాడ, సిరిసిల్ల వెళ్లేది ఉంటే ప్లాట్ఫామ్ నంబర్ 9 పై వెళ్ళాలి. ప్లాట్ఫామ్ నంబర్ 10 and 11 పై ప్రజ్ఞాపూర్, దుబ్బాక వెళ్లే బస్సెస్ వస్తాయి. ఎవరికన్నా దుబ్బాకనన్నా, ప్రజ్ఞాపూర్ అన్న వెళ్లేది ఉంటే 10, 11 ప్లాట్ఫామ్ పై వస్తాయి బస్సెస్. ప్లాట్ఫామ్ 12, 13 పై యాదగిరిగుట్ట, జనగాం, హన్మకొండ వెళ్లే బస్సెస్ వస్తాయి. ప్లాట్ఫామ్ నంబర్ 12, 13 పై యాదగిరిగుట్ట, జనగాం, హన్మకొండ. ప్లాట్ఫామ్ నంబర్ 14 పై కార్గో బస్ ఉంటుంది. ఎయిర్పోర్ట్ కి వెళ్తుంది. అది మొత్తం కార్గో వస్తువులు వేసుకుని వెళ్తుంది ఎయిర్పోర్ట్ కి. ప్లాట్ఫామ్ నంబర్ 15 పై సిరిసిల్ల, ఖమ్మం, కడప, తిరుపతి వెళ్లే బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. ప్లాట్ఫామ్ నంబర్ 16 పై విజయవాడ, అనంతపూర్, బెంగళూరు వెళ్లే బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. ఎవరికన్నా విజయవాడ, అనంతపూర్, బెంగళూరు వెళ్లేది ఉంటే ప్లాట్ఫామ్ నంబర్ 16 పై వెళ్ళాలి. మీకు బస్ అవైలబుల్ ఉంటుంది. మీరు చూడొచ్చు ఇక్కడ సైన్ బోర్డ్ విజయవాడ, అనంతపూర్, బెంగళూరు. ప్లాట్ఫామ్ నంబర్ 17 పై నర్సాపూర్, మెదక్, బన్స్వాడి వెళ్లే బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. ప్లాట్ఫామ్ నంబర్ 17 పై ఎవరికన్నా నర్సాపూర్, మెదక్, బన్స్వాడి వెళ్లేది ఉంటే ఈ ప్లాట్ఫామ్ నంబర్ పై వెళ్ళాలి. ప్లాట్ఫామ్ నంబర్ 18 లేదు. ప్లాట్ఫామ్ నంబర్ 19 ఉన్నది. ప్లాట్ఫామ్ నంబర్ 19 పై సంగారెడ్డి, జోగిపేట్, నారాయణఖేడ్ వెళ్లే బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. ఎవరికన్నా సంగారెడ్డి, జోగిపేట్, నారాయణఖేడ్ వెళ్లేది ఉంటే ప్లాట్ఫామ్ నంబర్ 19 పై వెళ్ళాలి. ఇక్కడ చూడొచ్చు మీరు 18 ఎంటీ ఉన్నది. ప్లాట్ఫామ్ నంబర్ 20 పై నిర్మల్, ఆదిలాబాద్ వెళ్లే బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. ఎవరికన్నా ఆదిలాబాద్, నిర్మల్ వెళ్లేది ఉంటే ప్లాట్ఫామ్ నంబర్ 20 పై వెళ్ళాలి. మీకు ఈ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. ప్లాట్ఫామ్ నంబర్ 21 పై ఆర్మూర్ వెళ్లే బస్ దొరుకుతుంది. ఎవరికన్నా ఆర్మూర్ వెళ్లేది ఉంటే ప్లాట్ఫామ్ నంబర్ 21 పై వెళ్తే ఆర్మూర్ బస్ అవైలబుల్ ఉంటుంది. 22 and 23 ప్లాట్ఫామ్ పై నిజామాబాద్, బోధన్, బైన్సా వెళ్లే బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. ఎవరికన్నా నిజామాబాద్, బోధన్, బైన్సా వెళ్లేది ఉంటే ప్లాట్ఫామ్ నంబర్ 22 నుంచి 23 ప్లాట్ఫామ్ కి వస్తే ఈ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. జేబీఎస్ ప్లాట్ఫామ్స్ వచ్చేసి మొత్తం 23 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి జేబీఎస్ కి. మెట్రోకి ఎలా వెళ్లాలో నేను చెప్తా. ఇప్పుడు మెట్రో కూడా వెళ్ళొచ్చు. జేబీఎస్ పక్కనే మెట్రో ఉంటుంది. 23 ప్లాట్ఫామ్ నుంచి మనకు డైరెక్ట్ మెట్రో కూడా వెళ్ళొచ్చు. ప్లాట్ఫామ్ నంబర్ 23 లాస్ట్ ప్లాట్ఫామ్ జేబీఎస్ది. ఆడ నుంచి వెళ్తే మెట్రోకి కూడా చేరుకోవచ్చు మనం. ఎవరికైనా మెట్రో ట్రావెల్ చేసేది ఉంటే ప్లాట్ఫామ్ నంబర్ 23 నుంచి వెళ్తే మెట్రోకు రీచ్ అవుతాం మనం. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఎందుకంటే ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇయ్యరు. మీరందరు వీడియోస్ చూడొచ్చు. ఇంతగానం క్లియర్ గా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలే, ఇంత క్లియర్ గా ఎవరు వీడియో తీయలే, ఇంకా ఇంత క్లియర్ గా ఎవరు చెప్పలే. మీరు దయచేసి ఈ వీడియో ఎంత అయితే అంత షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు దసరా సెలవులు దొరుకుతున్నాయి. బాగా రష్ ఉంటుంది జేబీఎస్ బస్ స్టాండ్ లో. మీకు ఇబ్బంది కాకుండా నేను ఈ వీడియో తీసిన. ఎవరికన్నా అవసరం వస్తుంది ఈ వీడియో తెలియని వాళ్ళకు మీరు షేర్ చేయండి ఎంత అయితే అంత. ఎవరన్నా కొత్తగా వచ్చిన జేబీఎస్ కి ఎవరన్నా పాతోళ్లే కానీ వాళ్ళకు ప్లాట్ఫామ్ ఏ ప్లాట్ఫామ్ పై వస్తుందని తెలియదు, ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఫుల్ రష్ ఉంటుంది కాబట్టి ఈ వీడియో తీసింది అందుకోసమే. మీకు ఇది అవుట్ వ్యూ ఆఫ్ జేబీఎస్ బస్ స్టాండ్. బస్సెస్ ఫుల్ ఉన్నాయి. ఎందుకంటే ఇక పండుగ స్టార్ట్ అవుతుంది. ఫుల్ రష్ ఉంటుంది జేబీఎస్ బస్ స్టాండ్ లో. ఏమన్నా డౌట్ ఉంటే ఇక్కడ ఎంక్వైరీ విచారణ కూడా ఉంటుంది. మీరు ఇక్కడ విచారణ కూడా చేయించుకోవచ్చు. మొత్తం సైన్ బోర్డు
వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఛానల్ పై కొత్తగా వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం వేరే బ్లాగ్లో.